రోజు సిగరెట్ల మీద సిగరెట్లు కాల్చేసే తండ్రి ఏదో ఒక రోజు రోడ్డు మీద సిగరెట్ కాలుస్తూ కనబడిన కొడుకును చూసి ఇంటికి తీసుకొచ్చి దెబ్బ మీద దెబ్బ బెల్ట్ తో కొడుతూ ఎరా వెదవన్నారు వెదవ, నువ్వు సిగరెట్ కాలుస్తావురా, నువ్వు ఇలాంటి పనికిమాల అలవాట్లు ఎలా వచ్చినాయరా నీకు అంటే, వాడు దెబ్బలు తింటూనే నాన్న వైపు అన్నట్టు చూస్తాడు. అసలు నీకు రైట్ ఉందా నాన్న అంటే చచ్చిపోయిన సావు అయిపోద్ది. నాన్న నేను ఒకటే కాల్చాను నాన్న, నీలాగా పెట్లు కాల్చట్లేదు నాన్న, ఒకటే నాన్న అన్నప్పుడు బెల్ట్ వదిలేయాలా కొట్టాలా? వదిలేయాలి. అంటే నువ్వు పీకల దాకా తాగుతూ నువ్వు నోటి నిండా సిగరెట్లు గాలి పీలుస్తూ నువ్వు నీ బిడ్డకి తప్పురా అని చెప్పే అర్హత కలిగినోడివి కావు. ఆ అర్హత నీకు ఉండదు, ఇప్పుడే కదా ఎప్పటికీ ఉండదు. మరలా చెప్తున్న తల్లిదండ్రులందరికీ, మనం తప్పులు చేస్తూ మన పిల్లలకు ఒప్పులు నేర్పిస్తే వాళ్ళు వినరు. అర్థమైందా? అరే ఎప్పుడు టీవీ అనా అని నువ్వు ఇలా చెప్పావనుకో, పిల్లలు నీ వైపు ఎలా చూస్తారు? ఫోన్ ఇలా పట్టుకుని మనం ఇంకా ఎప్పుడు ఫోనేనటి ఫోన్ అంటావు అంటే అవతోడికి ఎలా ఉంటది? నువ్వేమో 24 గంటలు ఇదే పని చేస్తావు, నన్ను మాత్రం ఏమంటావు? చేయొద్దంటావు అంటాడు కదా. మనం పనికిమాలిన పనులు చేస్తూ పిల్లలు సరైన దారిలో వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళరు. అందుకే ఒక సామెత ఉంది, తల్లి చేలో మేస్తే బిడ్డ దూడ గట్టున మేస్తుందా అంటారు. నిజమే కదా, తల్లి చేలో మేస్తే దూడ కూడా ఎక్కడ మేస్తుంది? చేలోనే మేస్తుంది. ఇద్దరూ కలిసి గట్టున మేయాలంటే ఇద్దరూ కలిసి ఎక్కడ ఉండాలి? గట్టున ఉండాలి. నువ్వేమో చేలో కూర్చొని తన్నేమో గట్టును తినమంటే ఆ బిడ్డ తిందు. తండ్రి తల్లి పిల్లలకు తొలి గురువురు, వాళ్ళ మార్గదర్శకులు. మిమ్మల్ని చూసి పిల్లలు చాలా నేర్చుకుంటారు. బట్ మనం ఎంత కేర్ఫుల్ గా ఉంటే పిల్లలు కూడా అంతే కేర్ఫుల్ గా ఉంటారు. రైట్?